ఇక చాలామంది పీసీఓడి, థైరాయిడ్, అలాగే డయాబెటీస్, ఒబేసిటీ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు మ్యామ్. సో వీళ్ళకి ఐవీఎఫ్ అనేది ఎంతవరకు సజెస్టబుల్? వీళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? థైరాయిడ్ అనేది చాలా కామన్గా వస్తున్న కండిషన్. థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. రిజల్ట్స్ సేమ్ ఉంటాయన్నమాట. థైరాయిడ్ ఉన్నా కానీ లేకుండా కానీ ఒకటే రిజల్ట్ వస్తుంది థైరాయిడ్ కండిషన్ కంట్రోల్లో ఉన్నంత వరకు. డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉన్నాకే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తే డయాబెటీస్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల పుట్టే బేబీలో అవయవ లోపాలు, అంటే హార్ట్లో హోల్స్ ఉండటము, లేదంటే బేబీ గ్రోత్ ఎక్కువగా ఉండటము, వెయిట్ ఎక్కువ ఉండటము, దానివల్ల ఫ్యూచర్లో బేబీకి ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి ఉంటాయి. సో ఎప్పుడైనా డయాబెటీస్ ఉంటే కనుక అది కంట్రోల్లోకి రావాలా. HbA1c అనేది చూస్తూ ఉంటాం, అది 6 అరౌండ్ ఉంటేనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి రైట్ టైం అని అనుకోవాలన్నమాట. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ అలా వెయిట్ చేస్తున్నప్పుడు మీ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అది కూడా చూసుకొని ముందుకు వెళ్ళటం ఇంపార్టెంట్. అట్లానే ఏ మెడికల్ కండిషన్ ఉన్నా, ఈవెన్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు తగిన మందులు వాడుకొని, ప్రెగ్నెన్సీ సేఫ్గా ఉండే మందులు వాడుకొని అది కంట్రోల్లో ఉన్నాక మనం ముందుకు వెళ్ళాలి. ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉండటం కూడా సేమ్ అన్నమాట. వెయిట్ తగ్గాక ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి, తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా మనకి కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి మిస్క్యారేజెస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవి అవాయిడ్ చేయాలి అంటే వెయిట్ తగ్గాక ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఓన్లీ ఒక కాషన్ ఇక్కడ ఏంటంటే, వెయిట్ ఎన్ని రోజుల్లో తగ్గుతారు, అసలు తగ్గగలరా లేరా అనేది ఇంపార్టెంట్. అట్లనే ఇప్పుడు మీ ఏజ్ 38, ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నారు అని మీరు ఒక 6 నెలలు సంవత్సరం వెయిట్ ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు ఏంటంటే ఇంకా అకౌంట్ తగ్గిపోతుంది, మీకు రిజల్ట్ రావటం అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే డాక్టర్ అయితే మీకు ఏది కరెక్టో, ఎప్పుడు వెళ్తే కరెక్ట్ అనేది డిసైడ్ చేస్తారు. ఆ డెసిషన్ అనేది మీరు డాక్టర్తో పాటు కూర్చొని డిసైడ్ చేసుకున్నాక అప్పుడు మీరు ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది చూసుకోవచ్చు.